ప్రభు బలిలో మనం పాలు పొందమునుపు ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం తీసుకుందాం. ఇర్మియా గ్రంథం అందరము మార్చి చదువుకుందాం. మళ్ళీ మొదటి వచనం నుంచి మనము మార్చి చదువుకుందాము. 11వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొని నీ నడుమును దానిని కట్టుకొనుము, నీళ్ళలో దానిని వేయకము. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నది వద్ద దాన్ని దాచిపెట్టి తిని ఏడవ వచనం, నేను యూఫ్రటీసు నద్దకు పోయి త్రవి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయను. 9వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అందరం కలిసి 11వ వచనం, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటిన రీతిగా నన్ను అంటి ఉండజేసితిని, కానీ వారు నా మాటలు విరగపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మాకు సహాయం చేయము, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడు. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు నా కొరకు, మేములో ప్రతి ఒక్కరం మా కొరకై మేము చూడగలిగినట్లు మా కన్నులను తెరువుము. యోగ్యంగా మీ బల్లో పాలు పొందుటకు సిద్ధపరచము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే భాగానికి మనం వచ్చాము. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం, అవే వచనాలు కూడా మళ్ళీ మనం చదువుకున్నాము. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు ఆ నడికట్టును గూర్చి ఇర్మియాకు చెప్పిన మరొక మాటను గూర్చి మనము చూస్తాం. ఏమిటి అది? 4వ వచనం, 3-4. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకున్న నడికట్టును తీసుకొని లేచే యూఫ్రటీసు నద్దకు పోయి అక్కడ ఉన్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా అనే మాట మంచి. కాబట్టి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా, నీవు కట్టుకున్న నడికట్టు ఉంది కదా, దాన్ని నీవు విప్పదీసేయి అన్నాడు. విప్పదీసి తీసుకొని వెళ్ళి ఆ యూఫ్రటీస్ నది ఉందే అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక బండ బీటలో దానిని దాచిపెట్టు, బండబీటలో దాచిపెట్టు అని చెప్పాడు.
అలాగే చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకో సమయం వచ్చింది, మళ్ళీ దానిపై తీసుకొని నేను నడుముకు ధరించుకోపో అంటే అది ఏమైపోయిందంటే చెడిపోయింది అనేది మనం చూస్తాం. ఇక్కడ కూడా ఒక సాదృశ్యాన్ని మనం చూడగలుగుతాం అనుకుంటున్నాను. ఏమిటి ఆ సాదృశ్యం అని అంటే, ఈ నడికట్టు ఇంతవరకు ఈర్మ్యాను అంటుకొని ఉంది అని మనం ఆరాధనలో చెప్పుకున్నాం కదా. అది ఏమిటో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇశ్రాయేలు యూదా జనాంగం ఆయనకు అంటి ఉండడం అనేది మనం చెప్పుకున్నాం కదా. ఆ సందర్భంలో మనం చూసాం ఎంతసేపటికి అది వదలక అంటి ఉండినట్లు అని. అయితే ఇప్పుడేమైంది, ఈర్మ్యా నడుపుకున్న నడికట్టు ఏమవుతుంది చెప్పండి, విప్పదీయబడుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ లూజ్డ్. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది అనే విషయానికైనా మనం వస్తే, ఇశ్రాయేలు యూదా జనాంగాన్ని గురించి మనం చెప్పుకుంటే, వారు ప్రభు అయిన దేవుని నుంచి వారు వేరవుతున్నారు, విడదీయబడుతున్నారు అనేది ఒకటి మనం చూస్తాం. అంతేకాదు విప్పదీసి దాన్ని తీసుకుని వెళ్ళి ఫలానా చోట దాచిపెట్టు అని చెప్పడం, పర్టికులర్ ప్లేస్ మెన్షన్ చేశాడు. యూఫ్రటీస్ నది దగ్గర అని అన్నాడు. అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది అని. అయితే అందరితో వదిలిపెట్టమని చెప్పలే, మరలా నీవు పోయి దానిని 13వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం చివరి భాగంలో, నేను నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకునమని నాతో చెప్పగా అన్నమాట. కాబట్టి ఒకటి విప్పదీసే, తీసుకుని వెళ్ళి అక్కడ దాచిపెట్టు, ఆ తర్వాత మరలా పోయి నువ్వు దాన్ని తీసుకో. ఈ సంగతులు అర్థమవుతున్నాయి కదా మీకు. అయితే సాదృశ్యం అని నేను అన్నప్పుడు, ఇశ్రాయేలు యూదా జనాంగానికి, మరి విశేషంగా యూదా జనాంగానికి సంభవించే సంగతిని గురించి ఇక్కడ మనం చూస్తాం. మనకు తెలుసు, ప్రవక్త అయిన ఇర్మియానే యూదా జనాంగము ఇశ్రాయేల్ జనాంగం యొక్క చరణ గురించి మాట్లాడాడు. ఇశ్రాయేల్ ఏమో సిరియాకు అషూరుకు తీసుకొని పోబడితే, యూదా జనాంగం ఏమో బబులోను దేశానికి తీసుకొని పోబడ్డారు. కాబట్టి ఇక్కడ నేను మీకు జ్ఞాపం చేయకూడుతున్న మాట ఏంటంటే, ఒక టైం వచ్చింది, వారు పరిశుద్ధుడైన దేవుడి నుంచి వారు విడిపోయారు. ప్రభువైన దేవుడు తాను కూడా విడిచిపెట్టాడు. అంతవరకు అంటియుండ చేసిన దేవుడు ఇప్పుడు అంటియుండ చేయకుండా విడిచిపెట్టాడు. దానికి కారణం ఏంటో మనం చూస్తాం. తర్వాత అది వెళ్ళిపోయి యూఫ్రటీస్ నది దగ్గరికి పోయింది, అక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టమన్నాడు. అంటే వీరు ఏం కాబోతున్నారు, మళ్ళీ యూఫ్రటీస్ నది దగ్గరికి వారు పోబోతున్నారు. మీకు ఆ సంగతి జ్ఞాపం చేస్తాను. కీర్తన గ్రంథం 137వ అధ్యాయంలో 137వ అధ్యాయము కీర్తనల గ్రంథం 2 దయచేసి 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచూ ఉంటేమే. అది సంగతి. ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళు? బబులోను నదుల యొద్ద కూర్చున్నారు. బబులోను నది ఏదో కాదు, యూఫ్రటీస్ నదే. మన పితరుడైన అబ్రహాము ఆ నదిని దాటి వచ్చాడు. కాబట్టి యూఫ్రటీస్ బబులోను నది అది. కాబట్టి యూదా జనాంగం, ఈ ప్రజలు వారు మరలా చెరలోనికి తీసుకుని పోబడడం అనేది ఇక్కడ మనం చూస్తాం. విశేషంగా 70 సంవత్సరాల చెరకాలం ఇర్మియా అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో మీరు చెరగా తీసుకుని పోబడతారు, ఈ దేశం మిమ్మల్ని క్రక్కి వేస్తుంది,
మీరు వెళ్ళిపోతారు, దేవుడు చెదరగొడతాడు, అంటే విడిపించేసాడు నడికట్టును. తర్వాత మీరు బబులోను దేశానికి చెరగా తీసుకుని పోబడతారని కూడా స్పష్టంగా చెప్పాడు యిర్మీయా ప్రవక్త. ఆయన తర్వాత ఎంతకాలం ఉంటారు అక్కడ? 70 సంవత్సరముల కాలం అక్కడ మీరు ఉండబోతున్నారు. ఆ తర్వాత దేవుడు మరలా మిమ్మల్ని విడిపించి తీసుకొని వస్తాడు. దానియేలు అదే ప్రార్థించాడు, ప్రభువా, యిర్మీయా ప్రవక్త ద్వారా నీవు సెలవిచ్చిన ఈ ప్రజల యొక్క 70 సంవత్సరాల చెరకాలం సమాప్తి అవుతుంది కదా, దయచేసి వారి జ్ఞాపం తీసుకొచ్చి తిరిగి తీసుకొని రమ్మన్నాడు. ఆ తర్వాతనే 126వ కీర్తనలో మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం, యెహోవా విమోచించిన వారు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానము చేసెను. దక్షిణ దిక్కులో దేవా నదులు ప్రవహింపజేయి, మా వారిని నువ్వు చెరపట్టవని మా వారిని నువ్వు తీసుకొనిరా. ఇవన్నీ కూడా ఇక్కడ సందర్భం మనకు చూపిస్తుంది వాటన్నిటినీ. ఆ తర్వాత వారు అక్కడి నుంచి తీసుకుని రాబడ్డారు. కాబట్టి ఈ 3 మాటలు గుర్తుంచుకుంటారు కదా. 1, నీ నడికట్టును, 6వ వచనం, అనేక దినములైన ఎక్కడ అక్కడ బండవి నీవు, 4వ వచనం, నీవు కొని నడుమున కట్టుకొని నడికట్టును తీసుకొని అని అంటే ఏదో చేత పట్టుకొని పోమండం కాదు, అది ఇప్పదీశాడు. ముందు తీసుకొని పోవాలంటే ఇప్పదీశాడు. ఆయన అలాగ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాన్ని దాచిపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చాడు. 3 మీకు అర్థమవుతుంటాయి. కాబట్టి పరిశుద్ధైన ప్రభువు అనే దేవుడు ఆయన తన ప్రజలకు, ఆయనకు ఇప్పుడు అంతరాయం ఏర్పడింది, గ్యాప్ వచ్చింది, వారు వేరైపోయినారు, విడుదల పొందారు, విడిపించబడ్డారు. దేవుడు వారిని విడిచిపెట్టేసి తీసేశాడు తన బెల్ట్ను. ఆ తర్వాత వీరిని పంపించేశాడు. ఎక్కడికి? యూఫ్రటీస్ నది దగ్గరికి పంపించాడు, బబులోను దేశం. మనకు చదివాం, ఆ నదుల మీద కూర్చొని ఏడ్చుతూ ఉన్నారు, సియోను జ్ఞాపకం తెచ్చుకుంటూ. అది వారి చెరకాలం. 70 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మరలా వారిని విడిపించాడు, వారిని మరలా తీసుకొని వచ్చాడు. అందుకని యిర్మీయా, నీవు వెళ్ళి నీవు దాచిపెట్టిన నడికట్టును తీసుకోపో అని అన్నాడు. ఇదండి దీని వెనక ఉన్నటువంటి చరిత్ర. అంటే ఈ సారూప్యత, కంపారిజన్ మనం చేశాం. కాబట్టి ఇది కూడా ఒక ప్రవచనంగానే మనకు కనపడుతుంది. సరే, ఇప్పుడు మన ముఖ్యమైన తలంపులకు మనం వస్తే రండి దయచేసి. ఇది ఎందుకని ఇలాగా జరిగింది అనేటటువంటి విషయానికి మనము రావాల్సి ఉన్నాం. లేక అక్కడి నుంచే మనం చూద్దాం. 13వ అధ్యాయము తీసుకుని వెళ్ళి దాచిపెట్టి అది తిరిగి తీసుకుని రాబడిన తర్వాత ఏమైందో చూడండి. ఇప్పుడు అందరం కలిసి 7వ వచనం చదువుదామండి. అందరం కలిసి 7వ వచనం. నేను యూఫ్రటీస్ వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాన్ని తీసుకొంటిని. నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయిండెను, అది దేనికి పనికిరావని దాయను. కాబట్టి ప్రభు మాట మేరకు యిర్మీయా వెళ్ళాడు, ఆయన త్రవ్వి తీశాడు. అయిన తర్వాత దాని స్థితి ఎలాగుందంటే అది దేనికి పనికిరాని నడికట్టు. చాలా విచారకరమైనటువంటి విషయం. అది దేనికి పనికిరాని నడికట్టు అయింది. ఇలాంటి కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే కనుక నేను ఇంకొక ఉపమానం మీకు చెబుతాను. రండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథం జస్ట్ అంటే మీకు మనకు ఆ వెలిగింపు కొంచెం కలగడానికే. యెహెజ్కేలు గ్రంథము దయచేసి రండి. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం.
భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. అది ఒకప్పటి సంగతి. అయితే ఆ తర్వాత ఏమైంది? 14 వచనం చివరి భాగం చూస్తున్నాను, చూడండి చివరి భాగం. ఆ తర్వాత రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియు విడవబడలేదు. ఇదే ప్రలాప వాక్యం, ఇదే ప్రలాపమునకు, అంటే దానికి పోలిన సాదృశ్యమే. అదేమో ఇర్మియా ద్వారా, ఇదేమో హెజ్కేలు ద్వారా. కనుక దేనికి పనికిరానిది అయింది. పనికిరానిది అన్నప్పుడు దాంట్లో ఒక రాజుకు పనికొచ్చే రాజులు లేరు, అధికారులు లేరు, ప్రజలు లేరు. ప్రజలు కూడా పూర్తిగా పనికిరాని వాళ్ళు అయిపోయినారు. అది ఇశ్రాయేలు యూదా జనాంగం యొక్క దుస్థితి అని చెప్పాలి. ఒకసారి ఆరాధన వైపు, వర్తమానం వైపు వెళితే దీనికి ఎంత అద్భుతమైన ఘనమైన స్థితి ఉందండి. పరిశుద్ధుడైన ప్రభు అయిన దేవుడే ఈ ప్రజలను ఒక సౌందర్యంగా ఆయన వారికి ధరించుకున్నాడు కదా. ప్రభు అన్నాడు ఇశ్రాయేలు జనాంగానికి వచ్చి, మీరు నాకు భూషణం, కిరీటం, నేను మిమ్మల్ని శోభాతిశయముగా చేస్తాను, నేను మిమ్మల్ని బ్యూటిఫై చేస్తాను. కాబట్టి ఇలాంటి ప్రజలు అలాగ ప్రభువైన దేవుడు చేసి తనకు ఇంకా అంటియుండి చేసుకున్నప్పుడు ఇంకా ఎట్లుందంట, ఇంకా ఆశ్చర్యంగా. వీరి ఘనత కూడా ఎంత ఘనతో అనేది మనం చూస్తాం. కొన్నిసార్లు ఈ జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరు పిలుచుకుంటారు? నేను నెల్లూరులో పెళ్లి చేసి వచ్చేటప్పుడు చూస్తుంటే జయ లూకసోడు పెట్టాడు జ్యువెలరీ షాప్, ఓపెనింగ్ కాబోలు. అంతా బాజా బజార్లంతా వాయిస్తున్నారు. అందరు ఎవరి కొరకు చూస్తున్నారు. చాలామందిని పెట్టారు, రకరకాలైన ప్రజలను వచ్చేవాళ్ళు ఇన్వైట్ చేయాలి. ఆఖరికి ఎవరు వస్తారు? ఏ సినీ యాక్టర్ లేడీనో వస్తుంది. వస్తే ఆమె ఒకటి ఇచ్చి ధరించేస్తే ఇంక ఈమె అడ్వర్టైజ్మెంట్, ఈమె దాన్ని వేసుకునేటప్పటికి దీనికి ఎంత గొప్ప ఘనత కదా. ఇక ప్రజలు వీళ్ళు చినిగిపోయిన చింపిరి బట్టలు వేసుకున్నా అది ఒక ఫ్యాషన్ అయింది ఈ దినాల్లో. అందుకే మీళ్ళంతా ఏం చేస్తారు చెప్పరే నాకు, ఏం మీ సంగతి తెలియదా? ఏం చేస్తారు? అదే వేసుకుంటారు. అంటే ఆమె ఏదో వేసుకుంటే దానికి అంత ఘనత వచ్చిందా? దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ధరించారు, తన నడుముకు నడికట్టుగా ధరించాడు. మనకెంత శోభాతిశయం, మనకెంత ఘనత, అది మనకెంత మహిమ. అయితే ప్రభు అయిన దేవుడు వారిని విడిచిపెట్టడం ఇశ్రాయేలు యూదా జనాంగానికి చాలా దౌర్భాగ్యమైన స్థితి రావడానికి కారణమైంది. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేశాను, ఈ 6వ వచనములో నీకు ఆజ్ఞాపించిన నడికట్టును తీసుకొనమని నాతో చెప్పగా నేను వెళ్ళి దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను చరిత్ర చెప్పాను అంటే ఇప్పుడు చరిత్ర కాదు, అది ఆల్మోస్ట్ ఫుల్ఫిల్డ్, అంటే అది నెరవేరింది. అయితే ఇర్మియా కాలంలో అది ప్రవచనంగా ఉంది. అయితే అది నెరవేరింది కాబట్టి ఇప్పుడు మనకు వస్తే కనుక మనకు అది చరిత్ర జరిగిపోయింది. కాబట్టి అయిన తర్వాత ఇప్పుడు ఆ నడికట్టును గురించి ఒక మాట చెప్పుకుందాం. 13వ అధ్యాయం 7వ వచనం నేను ఆ మాట చదువుతున్నాను. ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి ఏమైందంట? దట్ హ్యాస్ బికమ్ యూజ్లెస్, పనికిరాంది. ఇది ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి, ఇది యూదా జనాంగం యొక్క పరిస్థితి. ఇది దేనికి పనికిరాని వారు అయిపోయినారు. ఇక్కడ అంటాడు, ఇంగ్లీష్లో చక్కని పదం ఉంది, మార్డ్ గిర్డిల్ అనేది మనం చూస్తాం. ఏమైపోయిందంట? గిర్డిల్, మార్డ్ గిర్డిల్. అంటే మార్డ్ అనే మాట ఇంకా చక్కని ఇంగ్లీష్ తెలుగు పదం ఉంటే బాగుండేది. మార్డ్ అని అంటే చెడిపోయింది అని ఉందిగా, మంచిది, అది కూడా పర్వాలేదు. అయితే ఇప్పుడు ఈ గిర్డిలు గురించి నేను కొన్ని మాటలు చెప్తాను.
ఏమేమి చెడిపోయిందో అనే దాని గురించి మనకు అర్థమవుతాయి. ఈ గిన్నెలు ఏం చేస్తుంది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇర్మియా గ్రంథంలో. తర్వాత నిర్గమకాండాన్ని వెళ్ళి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నిర్గమకాండం 28వ అధ్యాయం 4వ వచనం దయచేసి చూడండి. ఎవరినో ఒకరు చదవగలిగిన వారు ఉంటే నెమ్మదిగా 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 చదవండి. ఏది వినపడంలే. నీలధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు. ఏం చదువుతున్నావమ్మా? ఏం చదువుతున్నావు? 28:4 పతకము, ఏఫోదు, నిలువుటంగి, పాకదట్టియు, చాలంతే, ఇంక చాలండి ఆ మాట కోసమే ఇవన్నీ. ఇక్కడ ఇంగ్లీష్లోను గిర్డిల్ అన్నాడు, అక్కడ కూడా శాస్ అంటాడు, లేక గిర్డిల్ అని కూడా వస్తుంది. వారు నాకు ఏమవునట్లు రైట్ అంతే. కాబట్టి గిర్డిల్ దేని గురించి మాట్లాడుతుంది? నడికట్టంటే యాజకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. దయచేసి గుర్తుంచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇది యాజకుని వస్త్రములు కాబట్టి ఇది యాజకత్వాన్ని గురించి మనకు చూపిస్తూ ఉంది. ది డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఏ ప్రీస్ట్. ఒక యాజకుని యొక్క విధి, బాధ్యత, పరిచర్యను ఈ నడికట్టు మనకు చూపిస్తుంది. అయితే ఇప్పుడు నడికట్టు ఏమైందంట? పనికిరానిదైంది. ఇశ్రాయేలు యూదా జనాంగంలో అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకనే రాజులు లేరు, యాజకులు లేరు, పెద్దలు లేరు. ఇదంతా పూర్తిగా పనికిరాని వారు అయిపోయింది. కనుకనే ఈరోజు ఈ విషయాన్ని మనకు అన్వయించుకుంటే 1 పేతురు 2వ అధ్యాయం ఇందాక ఒక వచనం మనం చదివాం ఆరాధన టైంలో. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన తెచ్చి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం 4 మాటలు వినండి. అక్కడ ఏర్పరచమైన వంశం, రాజులేని యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు అయినారు. రాజులేని యాజక సమూహం 2 మాటలు కలిసి ఉన్నాయి. అంటే ఇది మనల గురించి కంటే ఇశ్రాయేలు గురించి ముందే మనం వెళితే కనుక ప్రభువైన దేవుడు తాను సృష్టించిన ఇశ్రాయేలు, తాను సంపాదించినటువంటి ఇశ్రాయేలీలను వారిలో నుంచి రాజులను తెచ్చాడు, వారిలో నుంచి యాజకులు తెచ్చాడు, వారిలో నుంచి ప్రవక్తలు తెచ్చాడు, వారిలో నుంచి వారికి ఆలోచన కర్తలు తెచ్చాడు. అయితే ఇప్పుడు అవన్నీ పూర్తిగా పోయినాయి. అందుకనే యెషయా గ్రంథం ఒక వాక్యం మనం చదివితే ఈ స్పష్టంగా అర్థం. 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. నేను చెబుతాను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా నియమించదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. మొదట ఉన్నారు వారికి, మొదట ఉన్నారు ఆలోచనకర్తలు, మొదట ఉన్నారు న్యాయాధిపతులు, మొదట ఉన్నారు యాజకులు, మొదట ఉన్నారు రాజుల వారికి. అయితే ఇప్పుడు లేరు. ఎందుకు? యేసుకేలు ఒక మాట చదివాము, ఆ చువ్వల్లో రాజదండానికి తగినటువంటి చువ్వ ఒక్కటేనో ఒక్కడే పనికి రాని వారైపోయినారు. ఇది చాలా విచారకరమైన విషయం. అందుకనే ఈరోజు నడికట్టు మన క్రైస్తవ జీవితానికి మనకేం చూపిస్తుంది అనే విషయానికి వస్తే 1 పేతురు 2:9 ప్రకారం మనల్ని కూడా రాజులైన యాజక సమూహంగా చేశాడు. అయితే ఈ యాజకత్వం అనేది పూర్తిగా పనికి రాకుండా పోయింది. కాబట్టి మనము యాజకులుగా పనికిరాని వారం,
రాజులముగా నాయకులుగా పనికిరాని వారం, ఆలోచన కర్తలంగా మనం పనికిరాని వారం. కాబట్టి మరి దేనికి పనికిరానిది ఆయన. ఈరోజు మన జీవితాలలో ఇలాంటి దుస్థితి అనేది రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరము అని, ఇది ఒక తలంపు నడికట్టును కూర్చి నేను మీకు జ్ఞాపం చేశాను. ఒకవేళ ఒక సందర్భం నేను మీకు జ్ఞాపం చేయడం కూడా మంచిదే. ఏమిటి అనంటే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారిని తీసివేశాడు. ఎందుకంటే వాడు పనికిరానివాడు అయిపోయినాడు. పనికిరానివాడు. రాజులకు వెళితే సౌలు, గృహ నిర్వాహకులు వెళితే యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో షెబ్నా, యాజకులు వెళితే 1వ సమూయేలు 2వ అధ్యాయంలో ఏలీ కుటుంబం. పనికొచ్చారా? పనికి రాకుండా అయిపోయినారు. ఒకడు కూడా కనపడలేదు. కారణం ఏమిటి? వారు వదిలేరు దేవుణ్ణి. ఇది లూజ్ అయిన నడికట్టు. అంతేకాదు, ఇది మళ్ళా చెరలోని తీసుకొని పోయారు, పాతానికి వెళ్ళారు. కాబట్టి అక్కడ అది చెడిపోయింది, ఇక దేనికి పనికి రాకుండా పోయింది. అందుకనే జాగ్రత్త. వెనకటి వాటికి మరలా మనం దాసులం కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం. నీవు నేను కూడా రాజులైన యాజక సమూహంగా ఉండే పిలువని మనం కూడా విల్ బికమ్ యూజ్లెస్. మనం కూడా నిరుపయోగంగా పనికిరాని వారంగా ఈ అవకాశాలు లేవు అని ఏమాత్రం అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. రెండవ తలంపుకు మనం వెళ్దాం. ఈ నడికట్టు ఇర్మియా 13వ అధ్యాయం 9వ వచనంలో ఏం చూపిస్తుంది? యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వము, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచును. రెండవదిగా, భంగపరచబడిన యూదా యెరూషలేము వారి గర్వం. ఇక్కడ గర్వము అనే మాట మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే గర్వానికి ఇంకో మారు మాట నేను చెప్తే అతిశయం. చెప్పండి, ఏంటంట? అతిశయం. ఓ సందర్భంలో పౌలు అపోస్తలుల సంఘాన్ని గురించి మాట్లాడుతూ తెస్సలోనికలకు రాసిన పత్రిక రండి దయచేసి. తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మా నిరీక్షణను అతిశయ కిరీటమైన ఏది? సమయమున ఆయన ఎదుట మీరే. చాలంతే. అతిశయం అంటే ఇక్కడ మనం చదివాం, ఆనందము, అతిశయము. 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిశ్చయముగా మీరే మా మహిమయు. అతిశయం అంటే ఏంటి? ఇప్పుడు అర్థమైంది కదా మీకు. గర్వం అంటే ఇక్కడ రాశాడు గర్వం అని. అయితే వాస్తవంగా నిజంగా వారు గర్విష్ఠులు అయిపోయినారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి అంటే వారికి ఎంత అతిశయం ఉంది. మీరు గమనించారో లేదో, ఆరాధన వర్తమానంలో చదివిన వాక్యాలలో ఇశ్రాయేలు గురించి కూడా చదివాను. ఇలాంటి జనం ఏది? ఇటు ఇశ్రాయేలు ఎక్కడున్నారు అంటే దేవుడు వారి మీద ఈ చక్కని అతిశయాన్ని ఉంచాడు. నీవు శోభాతిశయము. అయితే ఇప్పుడు వారి అతిశయం అంతా ఏమైపోయిందంట? మంట కలిసిపోయింది. వారికి గర్వించడానికి కారణం ఏదీ లేదు. నేను అతిశయించడానికి కారణం ఏది లేదు. పౌలు ఒక మాట అంటాడు, నేను అతిశయించవలసి వస్తే అందరికంటే ఎక్కువగా నేను అతిశయిస్తాను. ఉన్నాయి. ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజలను మనకు ప్రభువైన దేవుని ఇంత సమీపమైన ప్రజగా మన అతిశయం ఎంత గొప్పది. ప్రభువైన దేవునికే మనం శుభాతిశయముగా మనం చేయబడం అనేది మనకెంత అతిశయం. అది ఎంత అతిశయం అది.
అయితే ఇప్పుడు ఆ అతిశయం ఏమైందని రాయబడింది 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం. గర్వమును యూదా వారి గర్వం, యెరూషలేము మహా నివాసుల గర్వం నేను భంగం చేస్తాను. కాబట్టి భంగపరచబడిన మనగా ఒక రీతి చెబితే మనం మళ్ళీ భంగపరచబడుతున్నాం. ఏది మన అతిశయం. ప్రభు అయిన దేవుడు ఈ సందర్భంలో చాలా చోట్ల ఉన్నాయి, మీరు తర్వాత చూడగలరు అనుకుంటున్నాను. కనుక ఈరోజు మన విషయానికి వస్తే కనుక మనం అతిశయించాలంటే మనం ఎంతో అతిశయిస్తాం. పౌలు అపోస్తలుడు కొరింథీ మొదటి పత్రికలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపు. ఎందుకు ప్రభువునందు అతిశయించాలి అంటే ఆ ప్రభు మనకు ఏమన్నాడు? నీతియు పరిశుద్ధతయు విమోచనమును జ్ఞానమును అయినాడు. ఇది నా అతిశయం, ఇది నా అతిశయం. నా ప్రభు నావాడు, నేను ఆయన దానిను, ఇంత సమీపంగా ఆయనకు వచ్చాను. ఆయన నా నీతి, ఆయన నా విమోచనం, ఆయన నా నీతి, ఆయన నా పరిశుద్ధత, ఆయన నాకు సర్వంలో సర్వం. ఇంత మనం అతిశయించేవారం. అయితే అతిశయం ఈరోజు ఏమైందంట? భంగపరచు, మార్డ్ ప్రైడ్. లేవికి అతిశయం లేకపోగా కూడా కొన్నిసార్లు ఒక అతిశయిస్తుంటాను. ఈ దినాల సంఘానికి వచ్చే మనం చూద్దాం. అది లవోదికీయ సంఘం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమని అతిశయిస్తున్నారండి వారు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము. వారు అనుకుంటున్నారట తమను గురించి ఏమి గొప్ప చెప్పుకుంటున్నారో మాకు ఏమీయూ కొదువ లేదు. 3వ అధ్యాయం 14 నుంచి లవోదికీయ సంఘాన్ని గురించి మనం చూస్తాము. కాబట్టి వారు అంటారు కదా, నీవు ఏమనుకుంటున్నావు అని అంటే, నీవు నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. వారి అతిశయం. అది ఇప్పుడు అంటాడు 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాల వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడువు, దిగంబరుడు. పై వచనానికి వస్తే, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశం. అరే యువర్ ఆఫ్టర్ స్పిట్ ఉమ్మి ఏమైపోయిందో చూసావా? కొరింథీలోని లవోదికీయలోని సంఘానికి వచ్చి, చాలా చక్కటి సంఘమే. ఈ సంఘం ఎక్కడుంది మనకు బైబిల్లో అంటే, కొలసి లవోదికీయ 2 పట్టణాలు దగ్గర దగ్గరగానే ఉంటాయి. అందుకనే పౌలు ఏమన్నాడంటే, కొలస్సీలకు రాసిన పత్రికను లవోదికీయలో కూడా చదవమన్నాడు. మెసేజ్ పంపించాడు. కొలసి సంఘం ఎలాంటిది? 1వ అధ్యాయం 18వ వచనానికి కన్నా మనం వెళితే కనుక, సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు. ఇది కొలసి సంఘం. అయితే ఇప్పుడేమైపోయింది? అదే పత్రిక మెసేజ్ వారికి పోయింది, లవోదికీయ వారికి. ఇప్పుడు వారి దౌర్భాగ్యమైన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రభువునందు పిల్లలారా, వాడు గుర్తుంచుకుందాం. ఇశ్రాయేలుకు వచ్చి మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేసి ఇది ముగించేస్తాం. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం చివరి వచనానికి మనం వస్తే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన ఖేడం. వినడమాట, నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గం. ఎంత ఉన్నత స్థితి, ఎంత ఔన్నత్యం నీకు కలిగజేశాడు జనాలలో. కాబట్టి ఇంత కార్యం చేశాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం. ఇశ్రాయేల్ను పోలిన వారు ఎవరు? మన దేవుని పోలిన వారు ఎవరు? వీళ్ళని కూడా పోలిన వాడు ఎవరు లేడు.
అలాంటి వారి యొక్క ఔన్నత్య అతిశయం ఇప్పుడు ఏమైందంట? భంగపరచబడింది. ఒకసారి ప్రశ్నించు, మన వ్యక్తిగత క్రైస్తవ జీవితం, దేవుడు మనకిచ్చిన ఔన్నత్య అతిశయం, దేవుడు మనకిచ్చిన ఒక అసమానత లోక ప్రజలతో పోల్చుకుంటే ఒక ఉన్నతమైన స్థితి, ఇంకా క్రొత్త నిబంధనలో ఆ స్థితిని గూర్చి మనం కన్నా చూస్తే ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఏంటి ఇంత ఉన్నతమైన స్థితి ఆయన మనకిచ్చాడు. అయితే ఇప్పుడు ఇది మన అతిశయం. కాబట్టి ఈరోజు ఇట్టి అతిశయం భంగం కాకుండా చూసుకోవాలి. మార్డ్ ప్రైడ్. ఇప్పుడు ప్రభు అంటాడు వారి గర్వాన్ని గురించి 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, త్వరగా రండి దయచేసి, 13వ అధ్యాయము ఇర్మియా గ్రంథం. వారి గర్వమును నేను ఏం చేస్తానన్నాడు? 9వ వచనం చివరి భాగం. నివాసుల మహాగర్వమును నేను ఏం చేస్తున్నాను? జాగ్రత్త, మనకున్నటువంటి అతిశయాన్ని మనం ఏమాత్రం భంగం కాకుండా చూసుకుందాం. అది రెండవది. 3వ తలంపుగా నేను వస్తున్నాను. 13వ అధ్యాయం 11వ వచనం దయచేసి రండి. 13వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుదాం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకాయ వారు నాకు జనముగా ఉన్నట్టు యూదా వంశస్థులందరినీ ఆంటీయుండ చాలంతే. మూడవదిగా ఇక్కడ యూదా ఇశ్రాయేలు వంశస్థులుగా మరొకటి మనం చూస్తాం. దీన్ని అంతా చదివిన తర్వాత, ఇందాక ఆరాధనలో కూడా చెప్పుకున్నాం ఆ మాట, చదివిన తర్వాత ఒక మాట చెప్పదగని అనుకుంటాను. ఏంటి అని అంటే, ప్రభు అయిన దేవుడు వీరిని ఇలాగా కొని వీరిని తన నడుముకు నడికట్టుగా కట్టుకొని ఉండడంలో ఆయనకు ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆయన వారి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోవాలని. అందుకు ఆ పదం వాడాను ఇప్పుడు. ఏంటిని? ది పర్పస్ ఆఫ్ ది గిర్డిల్స్ పర్పస్. కాబట్టి ఈ నడికట్టు విషయమైన దేవుని ఉద్దేశం ఆరాధనలో మనం చదివాం. 1వ దినవృత్తాంతం 17వ అధ్యాయానికి వెళ్ళి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఆ మాటలు మళ్ళీ చూస్తాం. ఈ 2 అధ్యాయాలు ఒకటే. అయితే సమూయేలులో ఉంది, ఇదేమో దినవృత్తాంతంలో ఉంది. తన నామానికి ఘనత తెచ్చుకోదలిచాడు, తనకు మహాకీర్తిని తెచ్చుకోదలిచాడు, తనకు స్తోత్రములను మహిమలు తీసుకువచ్చాడు. ఒక ఉద్దేశం, ఇంకొక ఉద్దేశం అని ఒక మాటలో నేను ముగించేస్తాను ఆ సంగతి. సో గాడ్ హ్యాస్ పర్పస్ ఫర్ దిస్ గిర్డిల్. ఈ నడికట్టు విషయమై దేవునికి ఒక ఉద్దేశం ఉంది. రక్షించమని ప్రోబిడ నిన్ను విమోచించడంలో, నిన్ను తన నడుముకు నడికట్టుగా కట్టుకోవడంలో నీ పట్ల ఆయనకున్న గొప్ప ఉద్దేశం. ఎంత గొప్ప ఉద్దేశం! ఆ విషయం నువ్వు అర్థం చేసుకో. మన విషయమై ఆయన కలిగిన ఉద్దేశం. నేను ఒక వ్యక్తి జీవితంలో ఒక్క తలము చెప్పి నేను ముందుకు 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏలి కుటుంబానికి వచ్చే మనం చూద్దాం ఒక మాట. దేవుడు ఏమనుకున్నాడంటే వారి విషయంలో 1వ సమూయేలు 2వ అధ్యాయము దయచేసి చూడండి. 2వ అధ్యాయము అయితే యెహోవా ఇప్పుడు మారిపోయినాడు వాళ్ళ విషయంలో. ఆ వచనం కావాలా? ఆలకించుము, అక్కడది ఆ మాట,
31 అండి. ఆలకించము. లే అది కాదు, ఈ అధ్యాయంలో ఉంది. ఈ 30వ వచనం, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని. అర్థమైంది కదండి మీకు? ఓ ఏలి, నువ్వు వచ్చి నీ కుటుంబానికి వచ్చి నాకున్న తలంపు ఏంటి అంటే, అసలు మీరు నిత్యము యాజకులుగా ఉండాలని నేను ఉద్దేశించా. అయితే ఇప్పుడు అది నాకు ప్రతికూలమైంది, ఇక నేను తొలగించేస్తున్నా. నీ ఇంటి వారికి రొట్టె ముక్కలు అడుక్కునే దుస్థితికి వస్తారు. యాజకులు దేవుని మందిరం ఉండే భాగం ఎలాంటిదండి? దేవునికి చెందింది క్రొవ్వు. ఆయన తర్వాత ముఖ్యమైన భాగాలు ఆ అర్పణలో యాజకులవి, ఆ తర్వాతనే మిగిలింది. అయితే ఇలాంటి స్థితి కలిగినటువంటి ఈ ప్రజ రొట్టె ముక్కలు అడుక్కొని తినే స్థితికి దిగజారిపోతారు. దేవుడు చెప్పాడు. ఈ మాట మనం మసుకోవచ్చు. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు సిస్టర్స్ సార్, బ్రదర్స్, ఎవరి మీద నువ్వు ఊరికి ఏదో రక్షణ పొందావు, ఏదో ప్రభుబిడ్డగా జీవిస్తున్నావు, అంతే అయిపోయింది అనుకోకు. నీ పట్ల, కుటుంబం పట్ల, ఒక్కొక్కరి పట్ల ప్రభు అయిన దేవుడు కలిగిన ఉద్దేశం ఎంత గొప్పది. అర్థం చేసుకుందాం మన జీవితాల్లో. ఏం నా విషయంలో ఏం ఉద్దేశం కలిగినా, అసలు నేను ఏమాత్రం వాడను. దావీదును గురించి కూడా దేవుడు ఆ మాట చెప్పాడు, నీ తర్వాత నీ సంతతి వారు నీ సింహాసనం మీద కూర్చుంటారు, నీ సింహాసనం దాన్ని శాస్త్రంగా స్థిరపరుస్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దావీదు ఒక మాట అన్నాడు 40వ కీర్తన 5వ వచనంలో, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా విషయంలో నీవు కలిగిన తలంపులు బహు విస్తారమైనవి. 2వ సమూయేలు 7వ అధ్యాయానికి వెళితే 18వ వచనంలో ఈ సంగతులను తెలిసాక దావీదు లోపలికి వెళ్ళి కూర్చొని ఏమంటాడంటే, నీవు ఇంత హెచ్చుగా చేసింది ఎంతో చేశావు, అది ఇంకా తక్కువ అనుకొని నా తర్వాత నా సంతతిని వచ్చి కూడా నీవు మాట అన్నావే. యెహోవా, దావీదును నేను నీ ఎదుటికి ఏం చెప్పాలి? ఇంత ఉన్నతమైన ఉద్దేశం నా పట్ల నీకుందే, నా కుటుంబం పట్ల, నా సంతానం పట్ల నీకుందే. అర్థం చేసుకున్నాను. ఇశ్రాయేలు విషయంలో దేవుని యొక్క ఉద్దేశం చెబితే మనం ఒక మాట చెబుతున్నాం. ద్వితీయోపదేశకాండలో మోషే ద్వారా ఏమన్నాడు తెలుసా? 28వ అధ్యాయంలో, నేను నిన్ను తలగానే కానీ తోకగా నియమించు, రాజ్యములకు నీవు భూషణ కిరీటంగా. అంటే ప్రపంచంలో ఎన్ని జాతులు జనాంగాలు ఉన్నారో అందరికీ నేను నిన్ను శిరస్సును నియమించా. అద్భుతం ఏంటంటే, ఈవెన్ ది వెరీ టైనీ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ హోల్ ఎర్త్. ఇస్రాయేల్కు ఒక చిన్న దేశం, ప్రాంతం, అది ఈ ప్రపంచ భూభాగం అంతటికి కేంద్రంలో ఉంది. దేవుని అనంతమైన జ్ఞానం, మహాజ్ఞానం ఉంది. వారి విషయమై దేవుడు కలిగిన ఉద్దేశాలు తలంపులు ఆశ్చర్యం. అయితే ఇప్పుడు ఏమైంది? గాడ్స్ పర్పస్ ఈజ్ బీయింగ్ మార్డ్. దేవుని యొక్క ఉద్దేశం భంగం అయిపోతుంది. ప్రియుడా, సోదరి, మన పట్ల దైవ ఉద్దేశంలో భంగం కాకుండా చూసుకున్నాం. ఆయనకు ఉద్దేశాలు ఉన్నాయి, చెప్పాను కొన్ని సందర్భాలు. అయితే భంగం కాకుండా చూసుకున్నాను. ఇదే నేను ఇంకా ఆ యాంగిల్లో నేను ఆపుతానిక ఇంకో కొన్ని తలము పోవలసి ఉన్నా కూడా. అయితే ఇది ఎట్లా జరిగింది? ఇంతగా ఉన్న ఈ నడికట్టు, కొనబడిన నడికట్టు, ఇంతగా అంటి ఉన్న ఈ నడికట్టు చివరికి పనికి మాలిందిగా, పనికిరాందిగా కారణం
మనం 3 తలంపులు చెప్పుకున్నాం. యాజకత్వానికి పనికిరారు, రాజరికానికే పనికిరారు. వారి అతిశయం, ఔన్నత్యాశయం మంట కలిసిపోయిన పరిస్థితి అయిపోయింది. అది మనం చెప్పుకున్నాం. వారి విషయమైన దేవుని యొక్క ఉద్దేశం సఫలం చేయడానికి వారు ఏమాత్రం ఇక చాలువరగా లేరు. వారి దేవుడు ఇంకా ఏం చేయలేరు. వారిని వదిలిపెట్టిన పరిస్థితి వచ్చేసింది. ఎన్నో ఉద్దేశములు మీ పట్ల నేను కలిగి ఉంటుంది, కానీ ఇప్పుడు అవన్నీ నాకు ప్రతికూలమైనాయి. నేను చేయడం లేదు. పనికి మాలను నడికట్టు. కారణం ఏంటో చూసి మనం ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. 3 తలంపులు ఒకవేళ నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయకపోయినా క్లుప్తంగా 3 మాటలు మీ గమనాన్ని తీసుకొచ్చి నేను ముగించేస్తాను. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. తేటగా చదవండి, మీకే అర్థమవుతుంది. అందరం కలిసి ఇర్మియా 13వ అధ్యాయం 10వ వచనం. అన్య దేవతలను పూజించుతూ వాటికి నమస్కారము చేయదుమని వాటిని అనుసరించుతూ నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలెగును. మీరు 3 సంగతులు బైబిల్లో మార్క్ చేయండి, అండర్లైన్ చేసాను. అవసరమే చాలా. నేను చెబుతున్నాను 3 సంగతులు, ఒక వరుసలో చెబుతాను నేను. మొదటిది ఏమిటి అని అంటే, మధ్యలో నా మాటలు విననొల్లక అనేది మొదటిది. రెండవది ఇక్కడ మనకు అంత తేటగా లేదైనా మనం వెళ్తాం. ఏమిటి అని అంటే, తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకున్న ఈ ప్రజలు. రెండవది, ఒకటి నా మాటలు వినగల, రెండవది తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకున్నాను. ఇక్కడ కాఠిన్యం అనేది ఇంగ్లీష్ బైబిల్లో వాక్ ఇన్ ది ఇమాజినేషన్స్ ఆఫ్ దేర్ ఓన్ హార్ట్. అది చాలా బాగుంది. అంటే వారి హృదయంలో పుట్టేటటువంటి ఊహలను అనుసరించి నడుచుకున్నాను. కాఠిన్యం అనేది మనం ప్రక్కన పెడితే వారి హృదయంలో పుట్టేటటువంటి ఊహల ప్రకారం వారు నడుచుకుంటున్నారు. ఇది రెండవది. మూడవది ఏంటి? 10వ వచనం. తర్వాత అన్య దేవతలు పూజించుతూ వాటికి నమస్కారము చేయుదురు, వాటిని అనుసరించుదురు. ఇది మూడవది. మీకు తేటగా అర్థం కావాలి. నేను ఇంక ఎక్కువ వ్యాఖ్యానం చేయబడిన టైం కూడా కాస్త అయిపోయింది. ఈ మూడింటిని మీరు అండర్లైన్ చేసుకొని వాటి మీద కొంచెం తలంచండి. ఒకటి, నా మాటలు విననొల్లక. ప్రవక్త అయిన ఇర్మియా ఈ ఇశ్రాయేలు యూదా జనాంగము చేసిన ఈ పొరపాటును గురించి పదే పదే మాట్లాడాడు. 6వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఆయన ఇలాగంటాడు. చూడండి, ఇర్మియా 6వ అధ్యాయం 15వ వచనం. నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఇదిగో 10వ వచనం. నేను ఎవరితో మాట్లాడాలయ్యా? నేను ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమును సంతోషం లేని వారై దానిని అది వినండి. ఇప్పుడు వాక్యం చదివేటప్పుడు, మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా పెన్ దగ్గర ఉండాలి, అండర్లైన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే రాసుకోవాలి. అది లేక కాదు, రాసుకోవడం కూడా చేయాలి. ఇక్కడ చక్కగా అంటాడు, వినుటకు తమ మనసు సిద్ధపరచుకోరు కాబట్టి వారు వినలేకపోయారు. యెహోవా వాక్యం వారికి సంతోషం లేదు కాబట్టి తృణీకరించారు. నేను క్రమంలో చెప్పనా? మొదటిది, దేవుని వాక్యం ఎందు వారికి సంతోషం లేదు. ఆ సంతోషం లేని కారణం చేత వారు దేవుని వాక్యం వినుటకు ఏం చేయరు? సిద్ధపడరు. మూడవది, సిద్ధపడరు కనుక వారు ఏం చేయలేకపోయినారు? వినలేకపోయినారు. శబ్దాలు వినింటారు కానీ యెహోవా స్వరం ఇది అని వినలే. కాబట్టి నాలుగవది, అందుకని వారు తృణీకరించారు. యెహోవా వాక్యం మీద వారికి ఏం లేదట? సంతోషం లేదు.
అందుకే వారు దాన్ని ఏం చేశారట. కాబట్టి ఒకటి, దేవుని వాక్యం మీద వారికి సంతోషం లేదు. రెండవది, వినడానికి సిద్ధపరచుకోలేదు. దాని ప్రకారం మూడవది, వారు ప్రభు మాట్లాడుతున్నా కూడా వినలేకపోయినారు. మీకు చెవులుండి మీరు వినలేదు. నాలుగవది, వారు దేవుని వాక్యాన్ని తృణీకరించారు. అది 10వ వచనం చివరిలో ఈ 4 మాటలు విన్నారు కదండి. దయచేసి ఒక్క ప్రశ్న వేసుకోండి. నాకు ఏమాత్రం దేవుని వాక్యం మీద సంతోషం ఉంది? ఏమాత్రం దేవుని వాక్యం వినడానికి నేను నా మనసును సిద్ధం చేసుకుంటున్నాను? ఏమాత్రం దేవుని వాక్యాన్ని నేను విన్నాను అని నేను చెప్పగలను? లేకపోతే దేవుని వాక్యాన్ని నేను నిరాకరిస్తున్నాను? ఈ విషయం ప్రశ్నించుకో. అయితే ఇక్కడ 2 మాటలు చెప్పాలి. దేవుని వాక్యం అనేది 2 విధాలుగా ఉందండి. 2 types ఆఫ్ గాడ్స్ వర్డ్. ఒకటి, ఫస్ట్ టైప్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ రిటర్న్ వర్డ్, వ్రాయబడిన వాక్యం మొదటిది. తర్వాత రెండవది వినపడే వాక్యం. అర్థమవుతుందా మీకు? కాబట్టి వాక్యానికి ఇంకో పేరుంది, రేమా అంటే మత్తయి 4వ అధ్యాయంలో రేమా అంటే వాక్యమే. అదే మత్తయి 4వ అధ్యాయంలో ఉంది. ఏమంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దేవుని నోట నుండి వచ్చినానన్నాడు. ఏమన్నాడు అక్కడ? దేవుని నోట నుండి, కరెక్ట్గా చదవమ్మ గట్టిగా, వచ్చు. అది కావాలి నాకు. వచ్చినా కాదు, వచ్చు అంటే అర్థం ఏంటి? వచ్చింది వ్రాయబడింది, అంతటిది అయిపోలే, వస్తూనే ఉంది. దేవుని వాక్యానికి ఈ హిబ్రూ గ్రీక్ భాషలో వాడిన డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చే మీనింగ్స్ నేను 2 వర్డ్స్ చెప్పాను. వాడు వ్రాయబడిన వాక్యం మనకుంది, అయితే వచ్చు వాక్యం ఉంది. నోటి నుంచి రోజు మాట్లాడతాడు దేవుడు. ఇది ఉందా మనకు? ఊరికే బైబిల్ చదువుకుంటున్నానని సంతోషపడకు. చదువు, బైబిల్ ఖచ్చితంగా చదవాల్సిందే, తప్పకుండా చదవాల్సిందే. అయితే చదువుతుంటే దేవుని స్వరం వింటున్నావా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, ఇప్పుడు అల్టిమేట్గా దానికి ఒక తలం చెప్పా. నేను నిన్న ఆన్లైన్ ప్రేయర్లో చెప్పా. యేసయ్య ఎగ్జాంపుల్గా చెప్పా. 51వ అధ్యాయం యెషయా తీయకండిలే. ఇప్పుడు యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్పానంటే, యెహోవా నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను వినకుండా తొలగిపోలేదు, ఆయన వినుటకు నాకు చెవులను ఇచ్చి ఉన్నాడు, నేను వినకుండా తొలగిపోలేదు. ఆ మాటలు చాలా చెప్తూ వచ్చాను నిన్న ఆన్లైన్ పేరులో ఫస్ట్ మెసేజ్లో. అంటే ప్రభు తండ్రిని దేవుడు మాట్లాడితే కుమారుడు విన్నాడు, విని విధే చూపాడు. ఎంతవరకు? ఆ తర్వాత వాక్యాలు అంటాడు, ఉమ్మివేయి వారికి నా ముఖమును విప్పగించా, పెరిగివేయి వారికి నా గడ్డాలు ఇచ్చాను, కొట్టువారికి నా వీపును అప్పగించాను. తండ్రి ఇది మాట్లాడాడు. అందుకనే వీటన్ని సంగ్రహంగా ఒక మాటలో చెబితే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి వాక్యం వినడం అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి వాక్యంగా వింటే వాట్ షుడ్ బి ది అవుట్కమ్ ఆఫ్ ది హియరింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అంటే ఒబీడియన్స్. ఒక వ్యక్తి వాక్యం విన్నాను అంటే వెంటనే ఏం రావాలి? విధేయత రావాలి. అది చాలా ప్రాముఖ్యం. విధేయత మా జీవితంలో లేకపోతే ఇశ్రాయేలు యూదా జనాంగం అది చేశారు. సరే, ఒకటి విషయం అయిపోయింది. వాక్యానికి అవిధేయులమైతే మన జీవితాల్లో ప్రభువును మనం ఎంత మాత్రం హత్తుకోలేం. వినండి దయచేసి. వాక్యాన్ని గన వినకపోతే, విధే చూపకపోతే ప్రభువును మనం ఎంత మాత్రం హత్తుకోలేం, విడిపోతాం. గుర్తుపెట్టుకో. అందుకే వాక్యం యొక్క ప్రాముఖ్యత ఇది.
దేవుని వాక్యం అనేది చాలా బలమైన ఇదిగా మనల్ని ప్రభుకు అంటియుండునట్లుగా చేస్తుంది. వాక్యం నీకు ఎడమైందంటే, యెహోవా స్వరం నీకు వినపడకపోతే నీవు లూజ్ అయిపోతావు, విడిపోతావు, ఆఖరికి పోతావు, ఆత్మీయంగా మన జీవితంలో నష్టపడతాం. రెండవ మాట 10వ వచనం, తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొన్నది. ఇందాక వారి హృదయపు ఊహల చొప్పున నడుచుకున్నారు. నిజమే కదా, ఇంకంతే. అంటే ఫస్ట్ అనేది మనకు ఆ అనుభవం లేకపోతే ఆ తలంపు, రెండవది మనం ఇంకేం చేస్తాం చెప్పండి? పెద్దోళ్ళు అమ్మ నాన్న వాళ్ళు చెప్పిన మాట ఆలకించి వినకపోతే రెండవది మనం చేసేది ఏంటి చెప్పండి? యవనస్తులు, పిల్లలు, మీ హృదయంలో పుట్టే ఆలోచన ప్రకారం మీరు పోతారు. అంతే కదా. పోయి ఎంతమంది పాడైపోయినారు ఈ దినాలలో. అమ్మ నాన్న బ్రతిమాలి గడ్డం పట్టుకొని వద్దమ్మా వద్దు నాయన అంటే వినవే. నీ చదువుల విషయంలో అయితేనేమి, నీ భవిష్యత్తు విషయంలో అయితేనేమి, ఇతర విషయాలు అయితేనేమి వినవే. భర్తలు భార్యలు చెబితే వినరే, భార్యలు భర్తలు చెబితే వినరే భర్తలు. కాబట్టి అప్పుడు వెంటనే నీకేమొస్తుంది? నీ సొంత ఆలోచన నీకు వస్తుంది, నీ హృదయంలో పుట్టే ఊహ వస్తుంది. ఆ ఊహలు ఆకాశంలో మేడల్లాగా కట్టబడుతున్నట్టు ఉంటాయి మీకు. ఎట్లుంటుందంటే ఆకాశంలో మేడలు కట్టుకుంటున్నాను అంత ఉన్నతానికి పోతావు 10 రోజులు అయిన తర్వాత పడతావు, అగాధానికి పడిపోతావు. ఇంకా నేనేం చేయమంటాం? ఇంకేం చేస్తావు? అయిపోయా. అందుకనే మన సొంత హృదయంలో పుట్టే ఊహలను అనుసరించి నడుచుకోకు దయచేసి. 1-2 వాక్యాలు చూపిస్తాను. ఇక యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం చూడండి దయచేసి. యెహోవా వాక్కు ఇదే అని చెప్పాక చివరిలో, నన్ను అడుగక ఆలోచన చేయదురు, నా ఆత్మ నియమింపని సంధిని చేసు. 65వ అధ్యాయానికి వద్దాం. అంటే 31:1 కూడా ఉంది ఇక్కడ, కానీ అంతకంటే మించి 65వ అధ్యాయానికి వద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. చదవండి ఎవరినో ఒకరు. తమ ఆలోచనలు అనుసరించి చెడు చాలంతే. తమ ఆలోచనలు అనుసరించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వారు ప్రభు చెప్తే వినలే, ఆయన ఆలోచన తీసుకోలే, తమ హృదయంలో పుట్టే ఊహలను అనుసరించి నడుచుకున్నారు. కాబట్టి చివరికి ఏమైనారు? ఇక్కడ తమ ఆలోచన అనుసరించి నడుచుకున్నారు. ఒక్కసారి దయచేసి గుర్తుంచుకొని ప్రియులారా, నీవు గన ప్రభు మాట విని, ప్రభు స్వరం విని నీవు అర్థం చేసుకోకపోతే నీ హృదయంలో పుడతానే ఉంటాయి. అది నిన్ను ఎక్కడ దింపుతుంది అంటే, నీ హృదయంలో పుట్టే ఆలోచనలు అనుసరించి నడుచుకున్నట్లుగా నిన్ను చేస్తుంది అంతే. ఆఖరికి ఒక వ్యక్తి తన హృదయంలో పుట్టే ఆలోచనలు అనుసరించి తాను నడుచుకున్నాడు. బైబిల్లో 6వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. వారి హృదయం యొక్క తలంపులన్నీ కేవలం చెడ్డవి. అర్థం చేసుకుంటావా? నీ హృదయం, మన హృదయాలు రక్షణ పొందాం కాదనం, బట్ అట్ ది సేమ్ టైం వీ కెనాట్ బిలీవ్ అవర్ హార్ట్స్, దే ఆర్ వెరీ డిసిప్టివ్. మన హృదయాన్ని మనం నమ్ముకోకూడదు, అవి చాలా మోసం. 17:9 హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి కాదు, దాన్ని గ్రహించువాడు ఎవడు. నీ హృదయంలో పుడతాయి నీకు కాదు, ఆఖరికి అవి నేను మిస్లీడ్ చేస్తాయి. అందుకనే ఈ తలంపు మన హృదయం నుంచి నేను ఎక్కువ వ్యాఖ్యానించని చెబుతున్నాను, టైం అయిపోయిన కారణం చేద్దాం. వాడు ఇశ్రాయేలు చేసే రెండవ పాపం ఏంటంటే, ఒకటి వారు యెహోవా వాక్యాన్ని విన్నారు,